వాడు లేకపోతే సాయిరం. ఇంకా పరశురామ్ అస్సలు రాడండి, ఇలాంటి పనులకి అస్సలు దగ్గరికి కూడా చేరడు. టీ నేర్పిందాం అనుకుంటున్నాను కానీ టీ పొడం ఎక్కడుందని వాడిని పొరపాటున గ్యాస్ సిమ్‌లో పెట్టమన్నా కూడా నేనే వచ్చి పెట్టుకోవాలన్నమాట. అంతలాగా రెట్టిస్తాడనమాట. ఇది ఇటు తిప్పాలా, అటు తిప్పాలా అని. అంత తెలియని వాడనమాట మా వాడు. ఇప్పుడే ఉంది కదా, ఇంకొంచెం మూడో రోజుకైతే భలే ఉంటుంది తెలుసండి పచ్చడైతేని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే మా అన్న ఛానల్లో మంచి ఇంకా రెస్పాన్స్ బాగా అయిందన్నమాట ఈ పచ్చడైతేని. పచ్చిమిర్చి ఆవకాయమాట. అసలు నిజంగా చెప్తే నమ్మరు, నేను అప్పుడే 3 ఇయర్స్ నుంచి మాట, అంటే అమ్మ వాళ్ళు పట్టేవారు ఈ పచ్చిమిర్చి ఆవకాయ అనేది. నాకు అక్కడి నుంచి అలవాటయింది. మా ఇంట్లో కూడా చాలామంది ఫేవరెట్స్ మాట. అంటే పచ్చిమిర్చి మంచి పుల్లపుల్లగా ఉప్పుగా ఆవకాయ తిన్నట్టు. అంటే ఆవకాయ సీజన్ రాకముందే పెట్టేసుకుంటారు ఈ సీజన్లో. అంటే పచ్చిమిర్చి వచ్చే సీజన్లో పచ్చిమిర్చి ఆవకాయ పెట్టుకుంటారన్నమాట. ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుందండి. అదే పచ్చిమిర్చి ఆవకాయ కొంచెం అయినా పెట్టుకోవాలి. అంటే అన్ని రకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాను కదా, టమాటా పచ్చడి, చిక్కుడుకాయ ఆవకాయ. వెజిటేబుల్స్లో పచ్చిమిర్చి ఆవకాయ అయితే అసలు మామూలుగా ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. నా ఛానల్లో చూస్తే కనుక మీకు మంచిగా తెలుస్తుంది. పచ్చిమిర్చి ఆవకాయకి మంచిగా రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందన్నమాట. అయితే ఇంకా ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడు పెట్టుకుంటానో అదే మీతో షేర్ చేద్దామని అనిపించింది. ముఖ్యంగా పచ్చిమిర్చి మనం ఇవి బజ్జి మిర్చి అంటమాట, లేదంటే సల్లో మిరపకాయలు వేసుకుని మిర్చితో కూడా పెట్టుకోవచ్చు. స్పైసీగా ఉన్న మిర్చి పెట్టుకుంటాం కానీ మనం తినలేము, ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఆవపిండి ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇలా బజ్జి మిర్చి అయితే మనకి ఇష్టంగా తింటాము. కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు తినచ్చు. మజ్జిగలో అంటే పెరుగన్నంలో అది ఒక పచ్చిమిర్చి వేసుకుని తింటే అండి ఆవకాయ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి ట్రై చేయండి. చాలామంది ముక్కలు కట్ చేసి అది చేస్తారు. నేను ఎప్పుడూ కూడా ఇంత పొడుగైనా ఇలా ఉన్నా కూడా పచ్చిమిర్చి మట్టికి పచ్చిమిర్చిలాగే ఆవకాయ పెడతాను అనమాట. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే శుభ్రం చేసేసుకోవాలి, కడగకూడదు అన్నమాట. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని, నేను చీర క్లాత్ తీసుకున్నాను. ముందుగా మనం ఒక క్లాత్తో తుడిసేసుకోవాలి. నేను కాటన్ చీర తీసుకున్నాను అనమాట. వాటర్తో కడగకూడదండి, మావాడు చెప్పేస్తున్నాడు. నేను చెప్పాను ఇందాకడ, అందుకని చెప్పేస్తున్నాడు అనమాట. అంటే వాటర్తో కడిగామనుకోండి పచ్చడి నిలువ ఉండదు. అది మనం ఎంత నీట్గా తుడిసినా కూడా ఆ తేమ అనేది ఉండిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఇలా క్లీన్గా చేసుకోవాలి. తెచ్చుకునేటప్పుడు కొంచెం శుభ్రంగా ఉన్న పచ్చిమిర్చి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలాంటి బజ్జి మిర్చి మాత్రమే తెచ్చుకోండి. ఇందులో మీకు కొంచెం లావు మిర్చీలు ఉంటాయి, పెట్టుకోవచ్చా అంటే అవి కొంచెం అంటే గట్టిగా ఉండదండి. మనం బుట్ట బజ్జీలు అంటాం కదా, అవి పలచగా ఉంటుంది అన్నమాట. దానివల్ల కాయ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా దలసరికాయ బజ్జీకాయ తీసుకుంటే మనకు పచ్చడికి బాగుంటుంది అన్నమాట. ఇది 1 ఇయర్ అయినా అలాగే నిలువ ఉంటుంది. ఇన్ని చెప్తున్నాను, నేను ఎన్ని మిర్చి తీసుకున్నానో చెప్పలేదు కదా. కేజీ కాయలు తీసుకున్నానండి. నేను కేజీ కాయలు పచ్చడి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చికి నాటు పెట్టేస్తున్నాను. ఇలా నాటు పెట్టడం వల్ల ఏంటంటే పులుపు లాక్కుంటుంది. పులుపు ఉప్పు అంతా లాక్కొని కాయ గట్టిగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. నేను 2 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. ఇప్పటికీ అలాగే కలర్ కానీ మంచి టేస్టీగా అలాగే ఉందండి. కొత్త ఆవకాయ ఎప్పుడు బాగుంటుంది కదా. మామిడికాయలు వచ్చినా కూడా ఈ సీజన్లో మనం వెజిటబుల్స్లో పెట్టుకునే పచ్చళ్ళు కూడా బాగుంటాయి. దేని టేస్ట్ దాందే కదా. ఇదిగోండి ఇవన్నీ పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను. నేను కొంచెం కలర్ వచ్చినవి ఉంటే తీసేయండి, మళ్ళీ అవి పండు రంగు వచ్చేస్తాయి అన్నమాట. నేను అంటే ఎక్కువ పెట్టుకోవట్లేదు కాబట్టి నేను వాడేస్తున్నాను. కానీ మీరు కొంచెం ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 కేజీలు, ఈ కలర్లో వచ్చినవి తీసేయండి, వాడద్దు. అంటే ఎరుపు రంగు వచ్చేస్తుంది అన్నమాట పచ్చడికి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయలు ఉన్నాయి కదండి, నేనైతే ఒక 6 కాయలు తీసుకున్నాను అనమాట. ఈ 6 కాయలు రసం తీసి కొంచెం ఎండలో పెట్టుకుంటే మనకి కొంచెం అంటే దగ్గరికంటూ వస్తుంది లిక్విడ్ కింద. అప్పుడు మనకి చక్కగా నిలవ ఉంటుంది పచ్చడికి. నేను ఈ కాయలు రసం తీసేసి పక్కన పెడతాను. ఇదిగోండి ఆవాలు కూడా తీసుకున్నాను. ఇవి కూడా ఒక క్షణం ఎండలో పెట్టామనుకోండి, ఒక గంట సేపు పొడి చేసి పెట్టుకుందాం. ఇదిగోండి నిమ్మకాయలు ఎంత రేటు ఉన్నాయండి. పైన కాస్తున్నాయి కానీ ఇంకా పచ్చిగా ఉన్నాయి. రసం రాదు కదా అని బయట నుంచి తెప్పించాను. చాలా రేటు ఉన్నాయి కాయలు. ఈ సమ్మర్లో అంతేలేండి, నిమ్మకాయలు అలాగే ఉంటాయి అనుకోండి. దబ్బకాయ ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు, పులిపే కాబట్టి. కానీ ఎండలో పెట్టుకుంటే ఆ రసం అనేది కొంచెం నిలవ ఉంటుందన్నమాట. పచ్చడి మనకి
చెక్కు చెదరకుండా ఉంటుంది. అంటే కొంచెం వాసన రావడం అలా ఉండదన్నమాట. బాగుంటుంది. ఏదైనా మన తడి తగలనివ్వకుండా చూసుకోండి పచ్చడికి. ఇదిగోండి ఆవాలు తీసుకున్నాను. కొంచెం ఓట ఎక్కువ ఎక్కర్లేదు అనుకుంటే తక్కువ వేసుకోండి ఆవాలు. ఓట కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను కేజీకి ఒక 10 గ్రాములు తీసుకున్నానేమో అంతే. 50 గ్రాములు కేజీకి 50 గ్రాముల ఆవాలు అయితే సరిపోతుంది. ఆవాలైతే ఇదిగోండి పొడి చేశాను. ఇంకా జల్లించట్లేదు. కొంచెం మెత్తగానే నేను పొడి చేశాను. పెద్ద పలుకున్నా పర్వాలేదు అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం మెంతులు కొంచెం పొడి వేద్దాం. మెంతుల పొడి కొద్దిగా ఎక్కువ కాదు, 1 స్పూన్ వేసుకున్నానంటే. కొన్ని పచ్చి మెంతులు కూడా ఉంచుకున్నాను. కొత్త మెంతులు మాట బాగుంటుంది. కొత్త మెంతులు వాడడం వల్ల ఏంటంటే మీకు తెలుసు కదా మంచి అరోమా వస్తుంది అన్నమాట. కొంచెం వేపితే సరిపోతుంది. ఇలా దోరగా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇదిగోండి చూపించు కలర్ అది మాట. అది చల్లారిన తర్వాత పొడి చేసేసుకుందాం. అయితే అన్నీ రెడీ చేసి దగ్గర పెట్టేసుకున్నాను. మా పెద్దోడు కూడా నాకు సాయం చేస్తున్నాడు అనమాట. మా హారికకి ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట ఫైనలీ. లేదంటే హారిక చూసుకుంటుంది. వాడు లేకపోతే సాయిరం. ఇంకా పరశురామ్ అస్సలు రాడండి ఇలాంటి పనులకి. అస్సలు దగ్గరికి కూడా చేరాడు. టీ నేర్పిందాం అనుకుంటున్నాను కానీ టీ పొడం ఎక్కడ ఉందని వాడిని పొరపాటున గ్యాస్ సిమ్లో పెట్టమన్నా కూడా నేనే వచ్చి పెట్టుకోవాలన్నమాట. అంతలాగా పెట్టేస్తాడనమాట. ఇది ఇటు తిప్పాలా అటు తిప్పాలా అని. అంత తెలియని వాడు అన్నమాట మా వాడు. వంటగదిలో అసలు ఏమీ తెలియదు చిన్నోడికైతేని. పెద్దోడు హారిక ఓకే. ఇప్పుడైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పచ్చడి కలిపేసుకుందాం. పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి శుభ్రంగా తుడిసేసి ఆరబెట్టేసి పక్కన పెట్టి ఉంచాను. ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా మనం తుడిసేసుకున్నాం కదా. నిమ్మరసం కూడా ఎండలో పెట్టేసి ఉంచాను. ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ నేను యూస్ చేస్తాను. ఎందుకంటే పచ్చళ్ళకి అన్నిటికీ కూడా అండి మోస్ట్లీ నేను వేరుశనగ నూనె వాడతాను. అది ఫ్రీడమ్ వాళ్ళదే. ఎందుకంటే మంచి కమ్మటి స్మెల్ అది వస్తుంది కాబట్టి నేను వాడుతూ ఉంటాను. ఫస్ట్ ముందుగా అయితే మనం ఆవు పిండి అయితే ఇదిగోండి నేను ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఆవాలు చెప్పాను కదా, మీకు ఓట కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పొడి మనకేం వేస్ట్ అవ్వదు. కాంత ఏమైనా మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. స్టోర్ చేసిన సీసాల్లో పెట్టేసుకుంటే పులిహోర అది చేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు, బాగుంటుంది. అయితే నెక్స్ట్ ఎల్లుల్లి చూసారా ఎంత బాగున్నాయో. ఇలా అయితే ఆవకాయలకు అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి కట్ చేస్తున్నాను. మరీ ఇంత లావు ఉన్నాయంటే కానీ ఇంట్లో తింటారులేండి. ఇది ఉంచేస్తాను. బాగా లావుగా ఉన్నాయి వేసాను. 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేయడం వల్ల ఆవకాయకి మంచి అరోమా వస్తుంది. దాంతోపాటు మెంతుల పొడి 1 స్పూన్ వేయించి పెట్టుకున్న పొడి మాట. జల్లించట్లేదు, ఇంకా మెత్తగా కొంచెం మురుంగా కూడా ఆడానమాట. ఇది కూడా వేసేసుకుందాం. మెంతి పొడి కానీ మంచి సువాసన వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ కారం. ఇది పచ్చడి కారం అన్నమాట. పచ్చడి కారం ఎలా ఉంటుందంటే ఇదిగోండి మురుంగా ఉంటుందన్నమాట. మనకి పచ్చికారం అంటారు కదా, ఇది అన్నమాట. మీకు మంచిగా ఉంటుంది. మురుంగా ఉండడం వల్ల ఏంటంటే పేగులుగా అయి పట్టదన్నమాట. పచ్చడికి వాడే కారం ఎప్పుడు కూడా మనం తింటాం కదా, మరి కొంచెం హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా మురుంగా అయితే మంచిది. మెత్తని కారం కన్నా పచ్చడికి. నేను కారం ఎంత తీసుకున్నానంటే ఒక 100 గ్రాముల కారం తీసుకున్నానండి. మీ ఇష్టం. కారం 150 గ్రాములు కూడా తీసుకోవచ్చు మీరు. కారం ఓట ఎక్కువ కావాలనుకుంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా తింటాం. అంతే. కొంచెం కారం ఎక్కువ తింటాం, తక్కువ తినరు, ఎక్కువే తింటాం. ఇదిగోండి నేను ఒక 100 గ్రాముల కారం అయితే వేసేసుకున్నాను. 150 గ్రాములు కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతా రెడీ అయిపోయింది తర్వాత లాస్ట్లో మనం నూనె వేసుకుందాం. ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ అండి. డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇది నెంబర్ 1 క్వాలిటీ ఉన్న గ్రౌండ్నట్ సీడ్స్ ఉంటాయి కదా, అవి మంచి నూనె తయారు చేస్తారన్నమాట వాటితోటి. ఈ ఆయిల్ ఫుల్ ఆటోమేటెడ్ ప్రాసెస్లో తయారవుతుందండి. అలాగే మంచి అరోమా వస్తుంది. మనకి ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఇలా పచ్చళ్ళలోకి అది ముఖ్యంగా మంచి రుచిని అయితే కలిగిస్తుందండి. నేనైతే నాన్ వెజ్ కర్రీస్లోకి వేరుశనగ నూనె వాడతాను అనమాట. పచ్చళ్ళలో కూడా ఆవకాయకి మాగాయకి బెస్ట్ మాట. ఇంకా మంచి అరోమాతో ఉంటుంది కదా. ఇంకా నేను ఒకసారి కలుపుకుందాం. పచ్చడి ప్రాసెస్లో ఈ పచ్చిమిర్చి చూసారు కదా, మంచి వేరుకుంటే మనకి గట్టిగా అయితే బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా.
ఇప్పుడే ఉంది కదా, ఇంకొంచెం మూడో రోజుకైతే భలే ఉంటుంది తెలుసండి పచ్చడి అయితేని. ఇంకా మజ్జిగలో సూపర్ పప్పు మామిడికాయలోకి అది ఒక్క పచ్చిమిర్చి వేసుకొని, లేదంటే మజ్జిగ అన్నంలోకి కానీ భలే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి కాళ్ళు ఉన్నాయి కదా, అవి మునిగేంత వరకు ఒక సీసాలోకి మనం తీసుకుంటే కనుక ఆయిల్ కూడా కొంచెం 1 కేజీ పైనే పట్టేస్తుంది మనకి, లాక్కుంటుంది. మళ్ళీ ఇది మూడో రోజు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఒక 50 గ్రాములు వేసుకోండి, చూసుకుని వేసుకోండి. మీకు ఉప్పు తగినంతే అంటాం కదా, నేనంటే ఉజ్జాయింపుని వేసుకుంటున్నాను. మీరు ఉప్పు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. అంటే కొద్దిగా తక్కువైనా పర్లేదు కానీ ఇప్పుడు ఎక్కువ అవ్వకూడదు. 3 రోజులు చేసినప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు కావాలంటే. సమానంగా ఉండాలండి. ఉప్పు లేకపోయినా పచ్చడి పాడైపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఉప్పు చూసుకోవాలి. మూడో రోజు దాకా కాకుండా ముందే కలిపేసుకునేటప్పుడు కొంచెం ఇలా ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఉప్పు వేసాను. మనం నిమ్మరసం కూడా వేస్తాం కదా, కొంచెం లాగుతుంది అన్నమాట. అంటే మీకు కొలతలు అంటే ఒక 50 గ్రాములు 70 గ్రాములు ఉప్పు పడుతుంది కొలతల ప్రకారం అయితే. ఇదిగోండి ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది చూసారా, ఇందాక మీద ఉప్పు వేగానే లాగేసుకుంది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళీ వేద్దాం. ఇంకా సీసాలోకి మనం వేసుకోవాలి. ఆయిల్గా భలే ఉంటుంది టేస్ట్ అయితే. కమ్మటి వాసన వస్తుంది కదా మావయ్యలో. అంతే గ్రౌండ్నట్ ఆయిల్ స్పెషల్ మాట ఈ సువాసన అనేది. ఎప్పుడు పల్లీల నూనె మంచి అరోమా వస్తుందండి. అందులోనే అన్నీ అయితే నాకు తెలియదు కానీ నేనైతే ఎక్కువ ఇది యూస్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ది అయితే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇదిగోండి నిమ్మరసం, కొంచెం ఎండలో పెట్టుకున్న నిమ్మరసం అన్నమాట ఇది. నిమ్మరసం వేయడం వల్ల పచ్చిమిర్చి గట్టిగా ఉంటుంది, కాయ మెత్తపడదు అన్నమాట. అన్నీ ఈరోజే వేసేసుకోండి. మూడో రోజు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా నిమ్మరసం కూడా వేసేసాను కదా. చక్కగా ఇప్పుడు ఈ ఉప్పు కారం నిమ్మరసం ఇవన్నిటిలోనే లాక్కొని పచ్చిమిర్చి బాగుంటుంది. కొంచెం ముందుగా కొద్దిగా సీసాలో ఆయిల్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఇలా గాజు సీసాలో మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే పచ్చడి నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఒక వారం రోజులు బయట ఉంచి మంచిగా నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలైనా సరే అలా చెక్కు చెదరకుండా ఉంటుంది పచ్చడి అయితేనే. తినే ముందు తీసుకోవడమే. ముందు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాము. ఆయిల్ ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, నిలవ ఉంటుందన్నమాట పచ్చడి. చిటికుడు పసుపు రవ్వ కూడా వేయండి. నేను వేయలేదు, ఇప్పుడు వేసుకుంటాను. ఈ ఓట్లో వేస్తాను. కొంచెం పసుపు సీసా పట్టున్నానా. ఈరోజు మా సాయిరమే నాకు తోడు ఈ ఆవకాయ పచ్చడికి. వేయాలని ఏం కదండి పసుపు, అంత కూడా వద్దు, కొంచెం వేయి. నేను వేస్తే పెద్దగా వేయను, కొంచెం వేస్తాను అంతే. ఓకే చాలు, చేత్రానికి అంతే. వేయాలి అని వేయడం అంతే. పసుపు అనేది వేసుకోవాలని ఏమీ లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే. ఎక్కువ వేయండి, నేను వేసావన్న పేరుకి వేస్తాను. ఇప్పుడు ఈ గ్రేవీని ఇందులోకి వేసేద్దాం. ఇంకా ఆయిల్ పడుతుంది, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మునిగేలాగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ
ఉప్పు ఇవన్నీ వేసాం కదా, నిమ్మరసం ఇదంతా కరెక్ట్గా లాగేసి ఉంటుంది అన్నమాట. కేజీ నూనె పట్టేస్తుంది. 3వ రోజుకి కూడా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఒక పల్చన క్లాత్ తోటి తోడేసి కట్టేస్తాను. 3 రోజులు ఊరిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో, ఉప్పు సరిపోయిందో లేదా మళ్ళీ చూపిస్తాను.